ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన జగనన్న ఆనిముత్యాల వల్ల ప్రయోజనమైతే ఏమీ లేదని, ముత్యాలు రత్నాలు అంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదంటూ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణప్ప అన్నారు. నాడు నేడు అంటూ ఉన్న స్కూళ్లన్నీ కూల్చేశారు తప్ప కొత్త స్కూళ్లను తెచ్చిందేమీ లేదని ఆయన చెప్పారు. ప్రతి ఉపాధ్యాయుడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్షల్లో బకాయిలు పెండింగ్లో ఉందంటున్న రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణప్పతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఒక ప్రోగ్రామ్ను అయితే ప్రజల్లోకి తీసుకొచ్చింది. అదే జగనన్న ఆనిముత్యాలు అనే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. అంటే ఈ జగనన్న ఆనిముత్యాల ద్వారా రాష్ట్రంలో 10వ క్లాస్లో ఉత్తీర్ణత కనబరిచి అంటే మెరిట్ కనబరిచిన విద్యార్థులకి ప్రోత్సాహకాలు అంటూ ఒక కొత్త పథకాన్ని అయితే చేపట్టింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సీనియర్ ఉపాధ్యాయులు రిటైర్డ్ హెచ్ఎం రామకృష్ణప్ప గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి కొత్తగా జగనన్న ఆనిముత్యాలు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిలో మెరిట్ సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహకాలు అంటూ అయితే వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ముందు నుంచి ఉంది. ప్రతి క్లాసుకు ర్యాంకులు, క్లాసులు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అవి ఇప్పుడు ప్రతి క్లాసుకు ఒకరికి రావాలా ఫస్ట్ ర్యాంక్ అనేవాడు, సెకండ్ ర్యాంక్ ఇంకోనికి రావాల్సిందే. అట్లా ఆటోమేటిక్గా వచ్చేటివి. వీళ్ళు చేసిన కృషి ఏమి లేదు దానికి. వీళ్ళు చేసిన కృషి ఉంటే మా కృషి వల్ల ఈ ర్యాంకులు వచ్చినాయి అని చెప్పచ్చు. మీరు చేసిన కృషి ఏమంటే నాడు నేడు నేటో పెట్టి స్కూల్ పడగొట్టారు, ఉపాధ్యాయులు లేకుండా చేసినారు. క్వాలిఫైడ్ టీచర్స్ లేరు ఇప్పుడు చాలామంది. కౌన్సిలింగ్ ఏదో చేసి తీసేసినారు. ఇంకా అభివృద్ధి అంటే ఎటు నుంచి వస్తుంది? ఇంగ్లీష్ వస్తేనే అభివృద్ధి అనేది కూడా చాలా తప్పు అభిప్రాయం. పూర్వము జర్మనీ కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ వాళ్ళ మాతృభాషల్లోనే డెవలప్ అయినాయి. రష్యన్లోనే సైంటిఫిక్గా డెవలప్ అయింది. జపనీస్లోనే సైంటిఫిక్గాను అన్ని రంగాల్లోనూ డెవలప్ అయింది. ఇప్పుడు మన వాళ్ళు మన మాతృభాష తీసేసి ఇంగ్లీష్ తెచ్చుకోవాలని, ఇంగ్లీష్ తెస్తానే మేధావులు గారు, ఇంగ్లీష్ వస్తానే కూడా మేధావులు గారు. పుట్టపర్తిలో ఇవి వేరుశనక్కాయలు అమ్ముకుంటే ఆమె కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇంతకుముందు మాట్లాడేది, మరి ఇప్పుడు తెలియదు నాకు. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. అంటే వాటికి వాళ్ళు మేధావులనే లెక్క. ఈ ఇంగ్లీష్ పిచ్చి ఈ మధ్య రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఉంది, అంతకుముందు లేదు. ఇంతకుముందు విద్యా విధానాన్ని నిర్ణయించేదంటే మహామేధావులు కొతారి ఆయన చెప్పిన విధానమే ఫాలో అయినాం. మళ్ళా కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ చేస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ, ఆయన చెప్పిన విధానాలు అవి ఫాలో అయినాం. వీళ్ళేమి లేదు, ఒకటే రత్నాలు వజ్రాలు అన్ని పంచి అన్నం మాత్రం లేదు, అట్లా పని పెట్టుకున్నారు. సరైన అవగాహన లేదు. ఎవరు చేస్తూ ఉన్నారు? వీళ్ళతో ఐఏఎస్ ఆఫీసర్లు ఆడుతూ ఉంటారు. వీళ్ళు ఇట్స్ మియర్ డ్రామా ఎనాక్టెడ్ బై, దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని మర్చిపోయి ఆయన భజన చేసే ఆఫీసర్లను పట్టుకొని ఆ పేర్లు మార్చి అన్నీ జగనన్నే. కానీ నాకు ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ రిటైర్డ్ టీచర్, నాకు 1,50,000 బాకీ గవర్నమెంట్. ఏమో మనశ్శాంతిగా ఉంటాడు టీచరు. వర్కింగ్ టీచర్కి కూడా ఏ టీచర్కు ₹1,00,000 తక్కువ బాకీ లేడు. ఎట్లా చూస్తుంది ఫీజు అనేది? మాకు జీతాలు లేకుండా కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 నెలలు ఒకసారి ఉండేది. అప్పుడు ఇట్లంతా పన్నులు కొట్టి వసూలు చేసేవాళ్ళు కాదు. రెవెన్యూ తక్కువ వస్తే ఈ నెల ఏదయ్యా రేపు నెల ఇస్తామంటే కూడా మేము పనిచేస్తామంటే. ఇప్పుడు అట్లా కాదు. మొత్తం వచ్చిన ఏవి డెవలప్మెంట్లో వచ్చిన డిఏలు కానీ, ఇట్లాంటి పే కమిషన్ రిపోర్ట్లో వచ్చే లాభాలు కానీ అన్నిటికీ దూరం చేసేసి భయం ఒకటి ప్రతి టీచర్లోనూ ఏం కనపడుతుందంటే భయం కనపడుతుంది. మా కాలంలో మేము ఉత్సాహంగా స్కూల్కి పోయేవాళ్ళం, ఉత్సాహంగా పాఠం చెప్పేవాళ్ళం. ఇప్పుడు అది లేదు, భయంగా పోతారు. అదేందో ఏలు ముద్ర పడాలా వాళ్ళకి. అది దే ఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ అటెండెన్స్, లెట్రిన్స్ క్లీనింగు, బాత్రూమ్స్ క్లీనింగు, వంట, ఇవి దే ఆర్ వరీడ్, నాట్ ఎడ్యుకేషన్. అది నాకు తెలిసినంతవరకు, నేను అబ్జర్వ్ చేసినంతవరకు. అంతేగాని ఇదేదో జగనన్న ఆనిముత్యాలు రత్నాలు పంచితే
ఇదేం కొత్త ఇదేం లేదు. పూర్వం నుంచి కూడా ర్యాంకులు వస్తూ ఉన్నాయి. ప్రతిసారి గవర్నమెంట్ స్తోమతుంటే వాళ్ళను ఆనర్ చేసింది, లేదంటే లేదు. ఆ లోకల్గా ఉండే స్కూల్ చేస్తామంది ఆర్డర్, అట్లా చేసేవాళ్ళు. ఇది చాలా వింతగా ఏదో పెద్ద ఎడ్యుకేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చినావు? టీచర్ పోస్టులు బీకేసినావు, వేలాది పోస్టులు పోయినాయి, కొన్ని స్కూళ్ళు మూతపడినాయి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే స్కూళ్ళు కూడా మూతపడినాయి. ఇది హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అంటే ఆణిముత్యాలు ద్వారా పిల్లల్లో అంటే వాళ్ళకి చైతన్యం పెరుగుతుంది. ఇట్లా ప్రకటించడం ద్వారా వారు ఇంకా డెవలప్ చేయొచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఆణిముత్యాల ద్వారా రాదు అది. ఇంట్లో పేరెంట్స్ కోఆపరేషను, వాళ్ళ ప్రోత్సాహము, క్లాస్ టీచర్స్ ప్రోత్సాహము, వీళ్ళ దీంతో వస్తుంది. కానీ ఈ జగనన్న దీనికి ఎవరు పోటీ పడరు. దానికోసం కాదు, వస్తే వస్తుంది, రాకుండా ఎక్కడ పోతుంది. ఆణిముత్యాలు వస్తాయి, ఇప్పుడు అన్నీ వస్తూ ఉన్నాయి కదా, ప్రజలకు కూడా అందరికీ రత్నాలు వస్తూ ఉన్నాయి. అట్లా ఇవి కూడా దాంతోపాటే ఆణిముత్యాలు కూడా. అయితే జగనన్న ఆణిముత్యాల ద్వారా అయితే పిల్లలకైతే ఒరిగేది ఏమీ లేదని మన సీనియర్ హెడ్ మాస్టర్ రామకృష్ణప్ప గారి మాటల్లోనే విన్నాం. కెమెరామెన్